ఫ్రెండ్స్ వెరీ సింపుల్ రసం అండి, బట్ వెరీ టేస్టీ. ధనియాల పొడితో ఇవాళ చారు పెడుతున్నానండి. దానికి చూడండి, అలాగ ఒక బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకుని కొద్దిగా ఒకసారి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న దాంట్లోకి చారు అన్నం కాబట్టి పుల్లగా ఉండాలి కదా, దానికోసం చింతపండు, అలాగే ఒక టమాటా, ములంకాడ ముక్కలండి. ములంకాడ ముక్కలు వేసేటప్పుడు ఎప్పుడు చారులో అంటే విరిగిపోకుండా విడివిడిగా అయిపోకుండా ఉండాలంటే ఒక్కసారి అలా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కావలసిన క్వాంటిటీ ఎంత కావాలో అంత బట్టి ఆ చారుకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు కొంచెం వేసాను కాబట్టి కొద్దిగా చింతపండు పేస్ట్ కూడా వాడానండి. దానికి చూడండి, అలాగే కొద్దిగా కొత్తిమీర మన ఆరోగ్యానికి మంచిది, అలాగే చారుకు కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇవాళ ధనియాల పొడి చారు అన్నాను కదండి, ధనియాల పొడి ఇంచుమించు 2-3 స్పూన్స్ వేసుకోండి. మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకుంటే 4-5 స్పూన్స్ కూడా ధనియాల పొడే వేసుకుని చారు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం తీపికి తీపి ఇస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. బెల్లం కూడా ఈ చారులో మరిగేటప్పుడు వేసుకుని, చారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. చారు అయినా సాంబార్ అయినా బాగా మరిగితే మంచి టేస్ట్ని ఇస్తుంది. అయితే చక్కగా మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని అయితే హాట్ రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ చారు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతిలో. థ్యాంక్ యూ.